వెల్కమ్ టు కిరణ్ టీవీ. నిన్నటి నుంచి అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ జరుగుతూ ఉంది. ఎవరి పట్ల? చిరంజీవి గారి పట్ల. ఏంటి దీని యొక్క పూర్వపురాలు ఏంటి? దీనికి వైసీపీ వాళ్ళ స్పందన ఏంటి? ఒకసారి కనుక మూలాల్లోకి వెళ్తే ఆయన అన్న మాట మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి అనే ఆ హోదానైనా గౌరవించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశాడు కదా, మరి అతని అసెంబ్లీలో ఆ సౌఖ్యగాడు అనే మాట అనటం అనేది చాలా తప్పు. 2, ఆయన ఎవడు అని చిరంజీవిని కూడా ఏకవచనంతో సంబోధించటం కూడా తప్పే. ఈ రెండిటికి ఆజ్యం పోసింది బాలకృష్ణ గారు. అయితే చాలా రోజుల తర్వాత అసెంబ్లీలోకి వచ్చారు. ఆయన అసెంబ్లీలో విధానపరమైన పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, హిందూపూర్ ప్రజల కోసం కావచ్చు, రాయలసీమ ప్రజల కోసం, ప్రాజెక్టుల కోసం మాట్లాడటం తప్పులేదు. కామినేని మాట్లాడిన మాటలకి ఆ రోజు గట్టిగా చిరంజీవి గారు నిలబడబట్టి ఇండస్ట్రీకి వాళ్ళని ఆహ్వానించాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దానికి ఎందుకు అంత ఇదైపోయి ఎవడో సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఎవడో ఆ రోజు ఎదుర్కోలేకపోయారంటే మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఆ రోజు ఇదే మాట ఇప్పుడు అసెంబ్లీలో ఎందుకు వెళ్ళలేకపోయారు? నిన్న పేరు నాని ఏమంటున్నారు? అధికార మదంతో కళ్ళజోడు పైకెక్కింది అంటున్నారు. నిజమే, ఆ జుట్టు పైన కళ్ళజోడు మీకు పెట్టుకున్నారు నిన్న. అదేవిధంగా మీ బావగారు ఉన్నారనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. మా నాయకుని సైకో అన్నారు, మీకు ఆల్రెడీ మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారు అని చెప్పేసి సాక్షాత్తు పేరు నాని మాజీ సినిమా ఫోటోగ్రఫీ మంత్రి చెప్తున్నారు. మరి అదే మీ సినిమా అఖండ రిలీజ్ అయినప్పుడు మీ నిర్మాత ద్వారా ఎందుకు ఆయన కలవడానికి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని, సినిమా ఫోటోగ్రఫీ మంత్రిని అని చెప్పి ఆయనే స్వయంగా అడిగారు. అఖండ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆ సినిమా ప్రొడ్యూసర్స్ నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారి ద్వారా హైదరాబాద్లో ఒక బిల్డర్, మచిలీపట్నంలో ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి నారాయణ ప్రసాద్ అనే ఒక బిల్డర్, వారిద్దరి ద్వారా ప్రొడ్యూసర్లు మిమ్మల్ని కలుస్తారు అని చెప్పని నన్ను ఒక 2-3 రోజులు ఎంపడపడి, అది కూడా 3 ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసింది మీరేనంట. ముహూర్తం ప్రకారం వెళ్తారంట. మరి వెళ్ళిన తర్వాత విజయవాడ ఆ యొక్క బంగ్లాలో పేరు నాని కలిశాడు మీ నిర్మాత, అక్కడ నిర్మాత. వెళ్ళి ముహూర్తం ప్రకారం మీరు ఫోన్ చేశారు. రింగ్ ఇచ్చి వదిలితే ఆయన ఫోన్ చేసినప్పుడే మాట్లాడాలంట. అది కూడా పేరు నాని చెప్పాడు. ఎందుకు ఎంపడబడ్డారంటే వెంటనే కలవమంటే అలా కాదంట, 2-3 డేట్లు ఇవ్వాలంట, 2-3 టైమ్స్ ఇవ్వాలంట. వాళ్ళు ఎప్పుడు కలవాలో వాళ్ళ హీరో గారు ప్రొడ్యూసర్లకి చెప్తారంట. ఇదే విచిత్రంగా అనిపించి అయినా కూడా నూజివీడు ఎమ్మెల్యే గారు 4-5 సార్లు ఫోన్ చేస్తుంటే పలానా తారీఖున విజయవాడలో పలానా మీటింగ్ అవుద్ది, ఆ మీటింగ్ అయిన తర్వాత కలెక్టరేట్ మీటింగ్ అయిన తర్వాత ఇట్లా అని చెప్పి 2-3 డేట్లు ఇచ్చాను. ఒకరోజు సాయంత్రం కలెక్టరేట్లో మాకైతే మీటింగ్ అయిపోయిన తర్వాత 6 గంటల నుంచి 8-9 మీ ఇష్టం, ఆ మధ్యలో నేను కలుస్తాను మిమ్మల్ని అని చెప్పానంటే ఆ టైంకి వాళ్ళు ముహూర్తం చూసుకుని ప్రొడ్యూసర్స్ విజయవాడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చి నన్ను కలిసిన మాట వాస్తవమా కాదా? నన్ను కలిసి మా హీరో బాలకృష్ణ గారు మీతో మాట్లాడతారని చెప్పని వాళ్ళు రింగ్ ఇచ్చి వదిలితే మళ్ళీ ఆయన ముహూర్తం, ఏంటి రింగ్ ఇచ్చి వదిలేరేంటి అంటే లేదండి ఆయన ముహూర్తం చూసి మళ్ళీ మీకు ఫోన్ చేస్తారండి అని చెప్పారు. మీతో మాట్లాడతా కూడా ముహూర్తం ఉంటుందండి అని చెప్పారు. బాలకృష్ణ గారు కాసేపటికి ఆయన మరి టైం చూసుకుంటారు, ఆయన ఫోన్ చేశారు. సార్ మంత్రి గారు ఉన్నారు సార్, ఫోన్ ఇస్తున్నామని చెప్పి నాకు ఇచ్చారు. బాలకృష్ణ గారు నాతో మాట్లాడారు. నేను సీఎం గారిని కలుస్తానండి, నాకు అపాయింట్మెంట్ కావాలని చెప్పి నన్ను అడిగారు. తర్వాత ఏంటి సార్ బాలకృష్ణ గారు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకుంటున్నారని చెప్పి అన్నాడంట. తప్పకుండా అండి రేపే మాట్లాడతాను అని చెప్పాడు. మరి అదే విషయాన్ని దేని గురించి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత రోజు కలిసిన తర్వాత పేరు నాని సినిమా విషయం గురించి అండి అఖండ అంటే, సరే పాలసీ కూడా పెట్టాం కదా, సరే ఆయనకి ఏది కావాలో ఆయన చేశాడు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కొడుకు కదా చేయండి అని చెప్పితే అన్ని జాయింట్ కలెక్టర్లతో మాట్లాడి ఆయనకు అనువుగా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అఖండ విషయంలో కలవకుండానే హెల్ప్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎవరు చెప్పారు? పేరు నాని గారు చెప్పారు. నేను సీఎం గారిని అడిగాను, బాలకృష్ణ గారు వస్తా అంటున్నారండి అపాయింట్మెంట్, దేనికి నాని అన్నారు. సార్ అఖండ సినిమా దేని గురించి మాట్లాడతారంటే వద్దు నాని, ఆయన క్యారెక్టర్ పోద్ది, వద్దు ఆయనకి ఏం కావాలో చూసుకుని చేసేయండి అని చెప్పారు. ఇందులో ఎవరు పెద్దరికం, ఎవరు పెద్ద మనిషి? బాలకృష్ణ గారిని అంటారని నేను అనుకోవట్లేదు. సీఎం నేను కలవను, ఎందుకంటే నన్ను ఆయన నేను సీఎంని కలుస్తానని చెప్పి నాతో మాట్లాడారు. ఆయన సాధారణంగా మనుషుల గురించి తెలుస్తూ ఉంటుంది, బాలకృష్ణ గారు అబద్ధం చెప్తాడని నేను అనుకోవట్లేదు. పేరు నాని చెప్పిన, అంబటి రాంబాబు చెప్పిన, ఇంకొకరు చెప్పిన వైసీపీ వాళ్ళు మొత్తం కూడా ఈరోజు
బాలకృష్ణని ఏకిపారేస్తున్నారు. చిరంజీవి గారిని సాధారణంగా ఆహ్వానించారు మా నాయకుడు, ఇండస్ట్రీ సమస్యల కోసం ముందుకెళ్ళాడు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇకపోతే బాలకృష్ణ ఏం జరిగిందనేది ఈరోజు పత్రికల్లో ఏ పత్రికలో చూసినా అదే. చిరంజీవి గారి పట్ల వ్యక్తిగతంగా దూషించటం, అసెంబ్లీలో మాట్లాడిన మాట అది కాదు, ఆ రికార్డు నుంచి తొలగించాలా. మరి స్పీకర్ గారు కూడా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఈరోజు బాలకృష్ణ గారు ఇలా విధంగా మాట్లాడుతున్నారంటే ఇదే కాదు. ఆడవాళ్ళ పట్ల ఆయన ఏం మాట్లాడాడో తెలుసు, అభిమానులు ఏ విధంగా కొడతాడో కూడా తెలుసు. ఆయన కోపం వస్తే మరి విపరీతమైన ఇది ఉండే మీరు, దైవబలం ఉండే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారనేది అందరూ ప్రశ్నిస్తున్నమాట. గతంలో ఆయన మాట్లాడిన అసెంబ్లీ వేదికగా దారుణమైన వ్యాఖ్యలు చేశాడనేది ఈరోజు వస్తున్నాం. సభలో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు తప్పు పట్టలేదంటున్నారు. గతంలో ఎన్నిసార్లు టీడీపీని కించపరిచాడు, అలగా జనం అంటూ కాపు సామాజిక వర్గాన్ని దారుణంగా అవమానించాడు గతంలో. ఇది కూడా అనేక ట్రోల్ అవుతుంది. 22% ఉన్న కాపులు రాజ్యాధికారం వాళ్ళు ఓటేస్తేనే అధికారంలో వస్తారు. వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి వైపు నిలబడ్డారు కాబట్టి ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. 124 మంది ఈరోజు ఎమ్మెల్యేల అధికారంలో వచ్చిందంటే కాపులు లేకపోతే మీరు వచ్చేవాళ్ళ? మరి వాళ్ళని అలగా జనం అని చెప్పి ఆ రోజు అన్నాడు. ఆ తర్వాత జనసేన కార్యకర్తలను సంకర జాతి అని దూషించాడు. ఇవన్నీ కూడా పత్రికలు వచ్చింది. తర్వాత బాలయ్య తీరుతో రగిలిపోతున్న చిరు అభిమానులు, మెగా అభిమానులు, కాపు సామాజికం. మరి ఇదే విషయాన్ని 2004లో తన ఇంట్లో 2 రివాల్వర్ల కార్పూర్ జరిపితే నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు గారు సర్టిఫికెట్ ఇచ్చింది కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆ రోజు బాలకృష్ణ సైక్రేటిక్ సమస్య ఉన్నది, అలాంటి వారు ఎదుటివారిని ఏమైనా చేస్తారు లేదా వారే ఆత్మహత్య చేసుకోవడానికి వెనకాడరు అని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు ఇచ్చింది కూడా ఈ పేపర్లో చూస్తున్నాం. అంటే మానసిక రోగ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు 2004లో, 2 మీద రివాల్వర్ కార్పులు జరిపారు అని. ఈ మానసిక సమస్య ఉందని చెప్పేసి వైసీపీ వాళ్ళు అనేకంగా పేపర్లు చెప్తున్నారు. మరి బాబు మనసులో మాట స్పీకర్లు ఎదురు చెప్పకపోవటం, ఆ రోజు కాకర్ల సుబ్బారావు గారు ఇచ్చిన సర్టిఫికేట్ ఏందని ట్రోల్ చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు చిరంజీవి గారు అంటే ఇంత ద్వేషం, అసూయ అనేది అందరి నోట మాట. మరి దీన్ని బాలకృష్ణ గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కూటమి మిత్రధర్మం ప్రకారం ఈరోజు అధికారంలో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చక్కగా పనిచేస్తూ ఉన్నారు. చక్కగా పనిచేసి 2వ సంవత్సరాలు అడుగు పెడుతున్న ఈ సమయంలో 6 గ్యారంటీస్లో భాగంగా పోలవరం, ఆంధ్ర జీవనాడి పోలవరం పూర్తి చేసే పనిలో ఉన్నారు. రాజధాని పనులు స్పీడ్గా అవుతున్నాయి. అభివృద్ధిలో ఎక్కడో ఉన్నదాన్ని ఇప్పుడు మంచి పొజిషన్లోకి వచ్చింది. గ్రామీణాభివృద్ధిలో 23వ స్థానం నుంచి 3వ ప్లేస్లో తీసుకొచ్చారు. 13,326 గ్రామాల్లో గ్రామ సభలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు వరల్డ్ రికార్డ్ సాధించారు. మరి ఇంత సేవ చేస్తా, ఇంత అభివృద్ధిలో ముందుకెళ్తున్న ఈ సమయంలో బాలకృష్ణ గారు తెలిసి కూడా చిరంజీవి గారి పట్ల అలా మాట్లాడటం, మాజీ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో ఆ మాటలు అనటం చాలా తప్పుగా అందరూ చెప్తున్న మాట. మరి ఎన్ని చరిత్ర చెరిపేస్తే చెరగదు కదా. గతంలో అనుభవాలు ఏంటి, ఎందుకు జరిగింది, ఎందుకు ఈయన ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నాడా, గతంలో ఎట్లా మాట్లాడుతున్నాడా అనేది మొత్తం కూడా వైసీపీ వాళ్ళందరూ కూడా బాలకృష్ణ టార్గెట్గా ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళందరికీ బాలకృష్ణ గారు ఏం సమాధానం చెప్తాడో మనం వేచి చూడాలి.